అందరికీ నమస్కారం. పార్లమెంట్లో ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, ఎన్ని బెదిరింపులైనా చేయవచ్చు. ఎందుకంటే వాటి మీద ఎవరు కోర్టుల్లో కేసు వేయలేరు. ఆ ధైర్యంతో ఎవరినైనా నోటికొచ్చింది మాట్లాడవచ్చు. మహా అయితే స్పీకర్ ఆ వ్యాఖ్యల్ని తొలగిస్తారు, అంతే కదా. బహుశా అదే ధైర్యంతో రాహుల్ గాంధీ ఈ నెల 9న పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో ఏమాత్రం సిగ్గుపడకుండా ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పారో, ఎన్నికల సంఘాన్ని ఎంత బెదిరించారు. ఆయా రాహుల్ గాంధీ ప్రశ్నలు అంటే అబద్ధాలు, నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ ఆరోపణలు. ఎన్నికల కమిషనర్పై ఏ చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా మోదీ ప్రభుత్వం 2023లో చట్టం తీసుకువచ్చింది. కానీ నిజమేమిటి? అసలు ఎన్నికల కమిషనర్స్ అధికార కెపాసిటీలో వారు తీసుకునే ఏ చర్యలపై, వారిపై సివిల్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రాజ్యాంగమే వారికి రక్షణ ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భయపడకుండా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రాజ్యాంగం వారికి రక్షణ కల్పించింది. అయితే ఈ రాజ్యాంగ సూత్రానికి భిన్నంగా రాహుల్ గాంధీయే మేము అధికారంలోకి వస్తే ఎన్నికల అధికారులను శిక్షిస్తాం అని పలుసార్లు బెదిరిస్తూ ఉన్నారు. అంతేకాదు, మేము అధికారంలోకి వస్తే చట్టం పాత తేదీ నుండి మార్చి ఈ ఎన్నికల అధికారుల అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని పార్లమెంటు సాక్షిగా ఎన్నికల కమిషనర్స్ని బెదిరించారు. ఇది పార్లమెంట్లో ఫ్రీ స్పీచ్ హక్కును అడ్డుపెట్టుకుని ఎన్నికల సంఘాన్ని బెదిరించడం క్రిందకి వస్తుందా రాదా? గతంలో ఎన్నికల కమిషనర్స్ని సిజేఐ మెంబర్గా ఉన్నటువంటి కమిటీ నియమించేది. మోదీ ఈ పద్ధతిని మార్చి తనకు నచ్చినటువంటి వాళ్లను నియమించుకుంటున్నాడు. ఇది కూడా పచ్చి అబద్ధం. 1950 నుంచి 2023 మార్చి వరకు, అంటే అనూప్ బెరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ వరకు ఈసీఐ నియామకాలు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహాలతో ప్రెసిడెంట్ చేసేవారు. సిజేఐ ఎప్పుడూ భాగం కాలేదు. సుప్రీంకోర్టు 2023లో మాత్రమే తాత్కాలికంగా సిజేఐని కమిటీలో చేర్చాలని చెప్పింది. అది కూడా పార్లమెంట్ చట్టం చేసేదాకా మాత్రమే. 2004 నుంచి 2014 యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, పివి, సోనియా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కటే తమకు నచ్చిన వారిని ఈసీలుగా వేసుకునేది. ఈవీఎంలో చిప్ మార్చొచ్చు, ఎవరికీ తెలియదు అనేది రాహుల్ ఆరోపణ. ఇది అబద్ధమే. ఈవీఎంలు వన్ టైం ప్రోగ్రామబుల్ ఓటీపీ చిప్ని ఉపయోగిస్తాయి. ఒక్కసారి ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ మార్చలేం. బీఈఎల్ లేదా ఈసీఐఎల్లోనే బర్న్ అవుతాయి. ఎన్నికల కమిషన్ అధికారుల సమక్షంలో అది కూడా. 2017 నుంచి ఈవీఎంలో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ కూడా ఉంది. అనధికారిక చిప్ ఉంటే మిషన్ స్టార్ట్ కాదన్నమాట. ఈవీఎంలో బ్లూటూత్ ఉందని బీజేపీ లీడర్ చెప్పాడు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ చెప్పినటువంటి ఆ వ్యక్తి బీజేపీ అధికార ప్రతినిధి కాదు. ఈవీఎంలో ఎటువంటి వైర్లెస్ టెక్నాలజీలు ఉండవు, బ్లూటూత్ ఆర్ వైఫై అలాంటివి. ఎన్నికల కమిషన్ బహిరంగంగా ఛాలెంజ్ ఇచ్చింది. ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేసి చూపిస్తే వాళ్లకు ₹1,50,00,000 బహుమతి ఇస్తాము అని. ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈసీ ఛాలెంజ్ని స్వీకరించలేదు. ఈవీఎంలు ఇండియాలోనే కనిపిస్తున్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇది తప్పే. భూటాన్, నమీబియా, వెనుజులా అంటే గతంలో, బంగ్లాదేశ్ కొన్ని ఎన్నికల్లో, ఇలాంటి దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అమెరికా, యూరోప్ దేశాలు డైరెక్ట్ రికార్డింగ్ ఈవీఎం కాకుండా వీవీప్యాట్లతో కూడిన పేపర్ ట్రయల్ లేదా ఓటర్ మార్క్డ్ పేపర్ బ్యాలెట్ని ఉపయోగిస్తాయి. కానీ అవి కూడా ఈవీఎం టెక్నాలజీనే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన జనాభా ఎంత, యూరోప్ దేశాలు లేదా ఇతర దేశాల యొక్క జనాభా ఎంత, కనుక కొన్నింటిని ఆయా దేశాలతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాహుల్ పరోక్షంగా ఈవీఎం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004, 2014 మధ్య పూర్తిగా వీవీప్యాట్లు కూడా లేని ఇవే ఈవీఎంలతో గతంలో కాంగ్రెస్ పలు ఎన్నికలు గెలిచింది. 2004 నుంచి 2009లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది కూడా ఇదే ఈవీఎంలతో. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలిచినప్పుడు రాహుల్ ఈవీఎం గురించి ఫిర్యాదు చేయలేదు. 2024లో ఒడిశా, హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ గెలిచినప్పుడు మాత్రమే ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఈవీఎంను ఎవరైనా హ్యాక్ చేయవచ్చు. ఈవీఎంలు స్టాండ్ అలోన్ మిషన్లు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై ఏమీ కనెక్ట్ కావు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ సీల్ చేస్తుంది.
ఎవరూ కూడా బటన్ నొక్కలేరు. కౌంటింగ్ రోజు మళ్ళీ అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఓపెన్ అవుతాయి. ఈసీఐ ఇప్పుడు ప్రభుత్వ అధీనంలో ఉంది. ఎన్నికలు మ్యానిప్యులేట్ అవుతున్నాయి. యూపీఏ టైంలో కూడా ఈసీఐ పూర్తిగా స్వతంత్రం చూపలేదు. 6 సిఈసీలు త్వరగా మారారు. పూర్తి టెన్యూరు ఎవరూ పూర్తి చేయలేదు. కానీ కాంగ్రెస్ 2004, 2009లో గెలిచినప్పుడు కుమ్మక్కు అని అనలేదెవరు. ఇప్పుడు 2023 చట్టంలో ఎల్ఓపిని కూడా చేర్చడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్కు కూడా వాయిస్ ఉంది. అంటే కాంగ్రెస్ పాలన కంటే మెరుగు. ఉదాహరణకు 2025లో సిఈసి జ్ఞానేష్ కుమార్ నియామకంలో రాహుల్ డీసెంట్ నోట్ ఇచ్చాడు. ఈవీఎంలు ఎవరికీ చూపించవద్దని చట్టం ఉంది. అబద్ధం. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం పోలింగ్ జరిగే రోజు ఉదయం తప్పనిసరిగా మాక్ పోల్ జరుగుతుంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు ఓపెన్ చేసి బటన్ నొక్కి వీవీప్యాట్ స్లిప్స్ చూపించి వెరిఫై చేస్తారు. ఏజెంట్లు సంతకం పెట్టాకే ఈవీఎం సీల్ చేస్తారు. ఈవీఎంలను ఎవరూ తాకలేరు, చూడలేరు అనేది రాహుల్ ఆరోపణ. పోలింగ్ ఏజెంట్లు పర్సనల్గా ఈవీఎంను హ్యాండిల్ చేసి బటన్లు నొక్కి చూస్తారు. కెమెరాల ముందు ఈ ప్రక్రియ జరుగుతుంది. రాహుల్ పార్టీ కాంగ్రెస్ ఏజెంట్లు ప్రతి ఎన్నికల ముందు అలాగే చేస్తూ ఉన్నారు కూడా. ఈసీ తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు బయటపడకుండా ఉండడానికి ఎన్నికలైన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేస్తోంది. ఇది అబద్ధమే. ఎవరైనా ఎన్నికల మీద ఫిర్యాదు చేయదలుచుకుంటే గరిష్టముగా ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించిన 45 రోజుల లోపే ఫిర్యాదు చేయవచ్చు లేదా కోర్టుకు వెళ్ళవచ్చు అనేది 1956లో ఆర్పిఐ యాక్ట్ సవరణలు చేసినప్పటి నుండి ఉంది. ఇలా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టకపోతే ఈ ఎన్నికల ఫిర్యాదులకు అంతు లేకుండా పోతుంది అని అప్పుడు పెద్దలు ఆ నిర్ణయం తీసుకున్నారు. 45 రోజుల లోపు వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన సీసీటీవీ వీడియో డేటా మాత్రం భద్రపరిచి మిగతా సీసీటీవీ ఫుటేజీలతో సహా ధ్వంసం చేస్తారు. ఎందుకంటే 45 రోజుల తరువాత ఎన్నికల ఫలితాలపై ఫిర్యాదులు చేయడం నిషిద్ధం కాబట్టి ఆ డేటా ఉపయోగం లేనిదవుతుంది. మొత్తానికి చూశారు కదా, రాహుల్ గాంధీ ప్రశ్నలు లేదా ఆరోపణలు లేదా విమర్శలు ఎంతటి అర్థవంతంగా ఉన్నాయో. నిజాలు ఒకవైపు, అబద్ధాలతో దాడి మరొక వైపు. తద్వారా జనాల్ని ఆకట్టుకోవాలని చూడటం నిజంగా శోచనీయం. ఈవీఎంలపైనో ఓట్ చోరీ జరుగుతోందనో లేకపోతే పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడడంతోనో జనాలు ఓట్లు వేయరు. జనాలకు సమస్యలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు. వాటిని తమ గళం ద్వారా గట్టిగా వినిపిస్తే, నినదిస్తే, ప్రజాస్వామ్యంలో ఆ యొక్క పోరాటం కనిపిస్తే ప్రజలు ఓట్లేస్తారు. రాజ్యాంగబద్ధంగా నిరసనలు చేస్తే ప్రజలు తోడ్పాటును అందిస్తారు. ఇలా దేశానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా మైనారిటీ సంతుష్టీకరణలు చేసుకుంటూ దేశ వ్యతిరేక శక్తులకు ఊతం పాడుతూ శత్రు దేశాల భాష మాట్లాడుతూ ఉంటే ఇలాంటి విలువలేని ప్రశ్నలే ఉత్పన్నమవుతాయి. వాటికి సమాధానాలు కూడా చిటికలో వచ్చేస్తాయి. కాకపోతే ప్రమాదం ఏమిటి అంటే నిజం తెలిసే లోపల అబద్ధం వీరవిహారం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.